హై వ్యూయర్స్, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ట్యాంక్ బండ్ శివ ఉన్నారు. ట్యాంక్ బండ్ శివ గురించి చెప్పనవసరం లేదు. చాలా వరకు కొన్ని సంవత్సరాలుగా ట్యాంక్ బండ్లో ఎన్నో వేల శివాలయాన్ని తీయడం జరిగింది. చాలా వరకు ఆయన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సోను సూద్ కూడా కోవిడ్ టైంలో వచ్చి ఆయన సేవను అప్రిషియేట్ చేయడం జరిగింది. కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఇంటికి ట్యాంక్ బండ్ శివతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పిలిపించుకొని ట్యాంక్ బండ్ శివకు 5 లక్షల రూపాయల క్యాష్ ఒక బహుమతిగా ఇవ్వడం, అలాగే ట్యాంక్ బండ్ శివ కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం కూడా ఇచ్చి దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా ఇచ్చినాడు. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు, అందులో నేను కూడా ఒకని. సో వెంటనే కాల్ చేసి విష్ చేయడం జరిగింది. సో మనతో పాటు ట్యాంక్ బండ్ శివ అన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదేనా లెక్క. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి పిలుస్తాడు మిమ్మల్ని అని చెప్పి? గవర్నమెంట్ ఏదో ఒక రోజు నా కష్టాన్ని గుర్తిస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. సోను సూద్ గారు నాకు హైదరాబాద్కు వచ్చి నేను అంబులెన్స్ సర్వీస్ అంటే సోను సూద్ అంబులెన్స్ సర్వీస్ ఏదైతే చేస్తున్నానో, పర్యాటకులు వచ్చి అనాథ రూపంలో చనిపోయిన వాళ్ళు, లేదంటే రోడ్డు పైన చనిపోయిన వాళ్ళు, హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక కొలత ఉంది. ఆ కొలత అంటే అంబులెన్స్, అంటే చనిపోయిన మృతదేహాలను తీసుకునేందుకు ఒక అంబులెన్స్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోల వల్ల ప్రపంచమంతా గుర్తించి ట్యాంక్ బండ్ శివన్న అతనికి ఏదైనా సహాయం చేయాలని చాలామంది చెప్పడంతో ఆ ముఖ్యమైన కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. ఆ వైరల్ వీడియో కావడంతో, అంటే ముఖ్యంగా ఇది అంతా మీడియా మిత్రులు అందరిది, అలాగే రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని, అలాగే ముఖ్యమైన మాట, నేను ఈరోజు ఒక లబ్ధి పొందాను అంటే కారణం దానికి మెయిన్ రేవంత్ రెడ్డి భార్య గారు. తను నా వీడియో చూసి శివ రోడ్డు పైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు, మన ఇందిరమ్మ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో తనకు కూడా వర్తించాలని చెప్పడం జరిగింది. అలాంటి సమయంలోనే నాకు సార్ పిఏ వాళ్ళు, అంటే కమిషనర్ ఆఫీస్లోకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లోకి వెళ్ళి ఫోన్ వచ్చింది. శివ ఎలా ఉన్నా బాబు అని అడిగిన మరుక్షణం సార్ నేను ఇట్లా సార్ పిఏని మాట్లాడుతానని చెప్పిండు. అలాగే ముఖ్యమైన వ్యక్తి ఓఎస్డి సారు వేముల శ్రీనివాసు గారు సార్ ఫోన్ చేసి శివ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగిండు. నా ఆరోగ్యం అంటే నాకు కొంచెం అర్థం కాలేదు, నాకు ఇక కాలర్ బోన్ ఇరిగిందనమాట. దాని గురించి అడగడం జరిగింది. సార్ బాబు ఎలా ఉంది, హాస్పిటల్కి వెళ్తావో చెప్పి నేను మొత్తం చూసుకుంటా అన్నాడు. సార్ నాది అంటే వదిలేయండి సార్, పర్వాలేదు సార్, నా పిల్లల భవిష్యత్తుకి ఏదైనా మీరు ఆదుకుంటే నా జీవిత గమ్యం నేను చేరిన వాడిని అవుతాను అని చెప్పేది అడగడంతో పిలిపించుకొని మాకు ఏదైతే కావాలని అనుకుంటున్నామో అలాగే అందులోనే ముఖ్యమైన పాత్ర స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే కొన్ని 100 మంది పిల్లలకు నేను ఈత నేర్పుతా. ఆ 100 మందిలో ఒక 10 మంది పిల్లలు నాలా తయారవుతారు. ఎందుకంటే అందరు ఉన్నవాళ్ళు కాదు, అందరు లేని వాళ్ళు కాదు, అందులో దీనిపైన శ్రద్ధ ఉన్న వాళ్ళే ముందరకు వచ్చి మన తెలంగాణ యావత్తు ప్రపంచ ఎక్కడైనా అకాడమీలకు పోయినా కూడా దాని ఒక యంత్రం మనం నేర్పిస్తున్న ఏదైతే ఆ యంత్రం అనేది చాలా పవర్ఫుల్గా వాళ్ళు ప్రాణాలు కాపాడుకొని ఇంకొకరి ప్రాణాలు కాపాడడానికి అవసరం వస్తుందని చెప్పేసి నా నమ్మకం. ఆ ఒక నమ్మకం కోసం నా సిద్ధాంతాన్ని నేను పనిచేస్తున్నా. ఆ పనికి సార్ గుర్తించి ఇమీడియట్లీ శివ కోసం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టివ్వండి అని ఆదేశాలు పంపించిండు. అలాగే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 5 లక్షల రూపాయలు మా కుటుంబానికి ఆధారం కోసం ఇచ్చారు. అలాగే మా బాబుకి చదువుకున్న ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో ఒక జాబ్ ఇవ్వండి అంటే అదొక హోంగార్డ్ జాబ్గా గుర్తించి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఇంకా ముఖ్యమైన పాత్రకు నేను అర్హున్నా కాదా అని తెలుసుకోవడానికి సార్ వాళ్ళు ఎంతోమంది కష్టపడి రాత్రే మా అబ్బాయి కోసము, అంటే నేను వయసులో పెద్దవాడిని, అబ్బాయి చిన్నవాడు, తన కుటుంబాన్ని ఆదుకుంటాడు, తన కుటుంబానికి ఒక చేయి తోడు అవుతాడని చెప్పేసి బాబుకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా సార్ వాళ్ళ ఇంటికాడ. మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. మీకు అసలుకి ఎప్పుడు తెలిసింది రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే ముందు ఎవరు కాల్ చేశారు మీకు అసలు? సార్ నాకు రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఫస్ట్. ఓకే, ఏమన్నారు? బాబు ఒకసారి సీఎం ఆఫీస్కి రండి. మేము సీఎం ఆఫీస్ అంటే మాకు కొంచెం ఆందోళన చెందిన, షాక్ అయినారా, భయమైందా? చాలా మంది కూడా నన్ను ఫేక్ న్యూస్ లాగా ఎలా ఉన్నారు బాగున్నారు అని, వీళ్ళు పలానా మంత్రులము మీకు ఏం భయపడదు మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు గతంలో చాలామంది నన్ను అలా చెప్పి మనసు బాధ అనిపించింది. కానీ అక్కడ నంబర్లు ఉన్నాయి, సార్ వాళ్ళ నంబర్ ట్రూ కలర్లో వస్తున్నాయి. సీఎం పిఏ, సీఎం
ఆఫీస్లోకి వెళ్ళి సెక్రటరీ అంటే వీళ్ళ వాళ్ళ కేటగిరీలో ఫోన్లు వస్తున్నాయి అందుకెళ్ళి. Okay. కానీ అన్ని ఆ 4 నంబర్లు సీఎం ఆఫీస్లోకి వెళ్ళి వచ్చినాయి. అందులో ముఖ్యమైనది మేడం గారి పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో తనే దగ్గరుండి ఫోన్ చేసిండు. శివ, నీ గురించి మేడమే ఇవన్నీ తెలుసుకొని సార్కు తెలియడం జరిగింది. గతంలో కూడా రేవంత్ అన్న నీకు మన హయాము వస్తే బాబు నీకు నేను ఆదుకుంటాను ఒక మాట ఇచ్చిండు నాకు ఈ గతంలో. ఆ ఒక మాట ఈరోజు ఈ యొక్క హామీలు కాదు, స్వయాన పక్కన కూర్చొని మమ్మల్ని మేము అనుకోలేదు. ఆయన అంత సింపుల్గా ఉంటాడని మాకు చాలా మంచిగా అనిపించింది అన్న. ఈ యొక్క కృతజ్ఞత రేవంత్ రెడ్డి కుటుంబానికి, అలాగే ఇందిరమ్మ పరిపాలన ఏదైతే ఉందో ఇలాగే నాలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, అందరిని ఆదుకోవాలని అందరిని చూడాలని నేను మనస్ఫూర్తిగా. ఎప్పుడన్నా స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు పూర్తి ఇస్తా అని చెప్పినారు? అంటే ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ తరపు నుంచి నియర్ బై లోకల్ నేను అడగడం ఏంటంటే నాకు జిహెచ్ఎంసీలో కూడా కనుక్కున్నారు, కమిషనర్ గారిని అడగడం జరిగింది. కాటాదాన్లో కట్టిరు అంటే నేను అంత దూరం వెళ్ళలేదు. అయితే వరకు నాకు ఇక్కడ నేను చేసే పని ఇది మెయిన్. అంటే కాటాదాన్లో కట్టి రెడీగా ఉంది, వెళ్తారా బాబు అంటే లేదు సార్, నేను ట్యాంక్ బండ్ నియర్ బై లోకల్లోనే ఉంటుంది అంటే హెచ్ఎండిఏ తరఫున కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్ చేస్తే మనకి సంజీవయ్య పార్కులోనే ల్యాండ్ ఉంది, కట్టిద్దాం అన్నట్టు వాళ్ళు అప్రూవల్ చేశారు. ముఖ్యంగా దానికి ఏమో టెండర్లు విండర్లు ఏమంటే మనకి ఏదో తెలియదు. అలాగే మీడియా మిత్రులు అందరి తరఫున మళ్ళా దానిపైన ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఇస్తారో నాకు దానిపైన వేరే వాళ్ళ రైట్స్ ఉండకూడదు. కారణం నేను చేసే పని అది నాకే సొంతం ఉండాలి. నా యొక్క ప్రపంచం నా పిల్లల కోసం నేను నేర్పిస్తున్న పిల్లలు రేపటి భవిష్యత్తులో వాళ్ళు బాగుపడాలి. వాళ్ళ కోసమే నేను నా యొక్క అకాడమీ నా పైన ఉండాలి. మీకే ఇవ్వాలంటారు? అంటే అథారిటీ మొత్తం మీదే ఉండాలి, మాదే ఉండాలి, వేరే వాళ్ళ పెద్దరికం ఉండకూడదు. ఎందుకంటే సార్ అలా చేస్తే నేను కూలివాడిని అవుతాను. నేను కూలి పని చేయడం నాకు ఇష్టం లేదు. ల్యాండ్ మీకు అలాట్ చేయమంటారా? స్విమ్మింగ్ పూల్ మొత్తం మీకు అలాట్ చేయాలా? ఎన్నేళ్ల వరకు రాసిస్తారో అన్నేళ్ళ వరకు రాసి ఇచ్చేయాల్సిందే. రాసి ఇచ్చిన మరుక్షణం మేము ప్రతి ఒక్కటి పిల్లలకి ఎందుకంటే కొందరు అనాథలు వస్తారు, కొందరు తెలియని వాళ్ళు వస్తారు, దానికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్ని మా పైనే ఉండాలి. అంటే సార్ వాళ్ళు అదే చెప్పారు, శివకి ఏదైనా ఉపాధిగా ఉంటుంది, తను కష్టపడే ప్రతిఫలానికి ఆదిర్వైతుందని సార్ చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం సార్. ఇలాగే మీరు మాకు ఎన్నో ఇలాంటి అంటే ఇంత దూరం పోతామని అనుకోలేను నేను. కాబట్టి ప్రపంచంలో ఎందరో మహనీయులు ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళల్లో మమ్మల్ని స్థాయిని గుర్తించి ఒక రోడ్డు పైన ఉన్న నన్ను గుర్తించి ఈరోజు ఇంత పెద్ద ఒక మానవుడిగా సార్ గుర్తించడం నాకు చాలా సంతోషం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి భార్య అలాగే బట్టి విక్రమార్క సార్ కూడా నేను ఒకప్పుడు TV9 ప్రోగ్రామ్ పోయిన నవనక్షత్ర ప్రోగ్రామ్ పోయినప్పుడు వీళ్ళందరూ అందరు లైన్గా ఉన్నప్పుడు 2022లో జరిగింది. ఆ మూమెంట్లో కూడా వాళ్ళు అన్నారు శివకి మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళకు హయాం లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడారు. నేను చాలా సంతోషపడ్డాను అప్పుడు. ఆ యొక్క మాట మేరగా అదే మూమెంట్లోనే మా లోకల్ ఎమ్మెల్యే ముఠగోపాల్ సార్ కూడా జయసింహ కూడా ఖచ్చితంగా శివకి ఏదైనా చేయాలి, మనము హయాంలో లేకపోయినా కూడా మనం కూడా తెలపాలి, తెలిపితే వాళ్ళు శివకు చేస్తారు అని చెప్పేసి చెప్పిండు. ఎప్పుడు పోయినా కూడా మాకు ఒక బ్రదర్గా మమ్మల్ని బాగా చూసుకుంటాడు ముఠగోపాల్ అన్న. నార్మల్గా మీ ఇన్కమ్ ఏంది? డైలీ ఇన్కమ్ ఏంది సార్? నాకు ఇన్కమ్ లేదు సార్. నేను ఇన్కమ్ చేసుకుంటే నేను నా స్వతంత్ర ఎట్లా ఫ్యామిలీతో నడుస్తుండే ఇన్కమ్ లేకపోతే? అన్న నేను ఈ ట్యాంక్ బండ్ పైన మా భార్య ఇక్కడ ఈ పావురాలు ఉన్నాయి, ఈ పావురాలకి ఇక్కడ వచ్చే పర్యాటకులకి ఒక 10 రూపాయలు 20 రూపాయలవి వాటికి దానా వేస్తే ఆ దానా రూపంలో వచ్చే డబ్బులు మా కుటుంబానికి తిండి, మా పిల్లల బట్టలకి, లేదంటే నేను నీళ్ళల్లో దూకి శవాలు తీసేటప్పుడు మాకంతా గణేశన లోపల సీకులు ఉంటాయి, ఆ సీకులు అంతో ఇంతో తీసుకొని అవిటి ఇన్కమ్ మాకు ముఖ్యంగా ఏం లేదు. వేరే పని అంటే వేరే పని చేసుకోవచ్చు సార్. అది నాకంటూ ఒక పని, నాకంటూ ఒక ఫ్యామిలీ, నాకంటూ ఒక ఇల్లు, అది ఆ ప్రపంచం. ఇప్పుడు ట్యాంక్ బండ్ లో ఏదైనా శవం కనబడ్డది మీకు పోలీసులు కాల్ చేస్తారా? పోలీసులు 100%. ఈ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను పోలీసు వారికి అవైలబుల్ గా ఉండి వర్క్ చేస్తున్నా. ముఖ్యంగా ఏమి ఇవ్వరా శవం తీసినందుకు మీకు డబ్బులు ఇవ్వడం? సార్ ఇప్పుడు అది వాళ్ళ దగ్గర జోబు నుంచి ఇస్తారు సార్, వాళ్ళకంటే ఏడుంటాయి. ఓకే, ఇప్పుడు చనిపోయి ఉన్న వాళ్ళ కుటుంబం వచ్చినా కూడా వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు, మాకు డబ్బులు ఇవ్వండి అని. అది నాకు ఇష్టం లేదు. ఒక నా అనుకొని నేను చేస్తున్నా. ఇది ఒక మానవ సేవే మాధవ సేవ. నాకు ప్రజలు ఇన్కమ్ అంటే నా ఫోన్పే 99639563 ఈ నంబర్కి ఆపద ఉందని ఫోన్ చేసినప్పుడు అన్న మేము మా నుంచి ఒక 200, మా నుంచి ఒక 100, కొందరు వీళ్ళు ఇలా డొనేట్ చేసిన డబ్బులను కూడా జమ చేసుకొని నేను ఒక కారు కొని ఆ కారుని కూడా ప్రజల కోసమే పెట్టిన.
అది అంతకు మించి నాకు ఇంకొకటి తెలియదు. ఆ డబ్బుల పిచ్చి ఉండకూడదు మనిషికి. సో మొత్తానికి ఇప్పుడు మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, అబ్బాయికి జాబ్ ఇచ్చినారు. కానీ మీకు ఏదో స్విమ్మింగ్ పూల్ ఉందో మొత్తం అది మొత్తం మీకే అలవాటు చేయమంటారు, ఇంకా మీ సొంతంగా ఇవ్వాలి మీకు? ఇప్పుడు సార్, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నా పొలంలో నేను రాజునైతున్నాను కదా, నేను ఏదైనా చేయగలుగుతా. మీ పొలంలో నేను ఒక కూలివాడిగా ఉండి పనిచేస్తాను. ప్రభుత్వ స్థలం ఎంత ఇవ్వమంటారు? ఎన్ని గజాలు కావాలా స్విమ్మింగ్ పూల్ కి? నాకు గజాలని కదా, దానికంటే ఒక పెద్ద పీచ్ చిన్న పీచ్ ఉంటుంది అనమాట. ఒకటేసారి ఒక 50 మంది దిగే ప్లాట్ ఉంటది, ఒకటేసారి 100 మంది దింపేది. అదంతా చేసి కాంపౌండ్ వాల్ కట్టి గేట్ పెట్టేసి మీకు ఇవ్వమంటారు. మొత్తం షెడ్ గిడ్డు మొత్తం నీట్ గా, అంటే గవర్నమెంట్ త్రూగా. మీకు పర్మనెంట్ గానేనా లేకపోతే పర్మనెంట్? ట్యాంక్ బండ్ శివకు పర్మనెంట్ కావాలా, జీవనోపాధి లాగా పర్మనెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు దీనిపైన రైట్స్ ఇదే. నేను రేపు మీరే వస్తారు అన్న స్విమ్మింగ్ పూల్ కి నేను వస్తున్నాను అని అడుగుతారు. నీ దగ్గర ఒక 200 అన్న అంటే మీరు ఆ రోజు ఫ్రీగా చేస్తా అన్నారు కదా, అలా అడగడం నాకు ఇష్టం. అది నా పైన రైట్స్ ఉంటే నేను ఎవరైనా పెట్టుకొని చేపించగలుగుతుంది. రైట్. ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళు టైప్ అయ్యారనుకో, దానికంటే ఒక బిల్లు పెట్టి దానికి అమౌంట్ పెట్టి అది వాళ్ళ ఇష్టపూర్వక నేను ఒక టీచర్ లాగా రావడము అది ఇష్టం. రైట్. ఈరోజు మేడం అదే కలెక్టర్ మేడం అదే అడిగింది, బాబు శివ మీకు సారు చెప్పింది కదా, చాలా మంచిగా మాట్లాడింది మేడం. ఇప్పుడు ఏమన్నారు కలెక్టర్ గారు? ఏమన్నారు? ఎందుకు పిలిచారు అసలు మిమ్మల్ని? సార్ నన్ను అడిగింది ఇప్పుడు కలెక్టర్ మేడం, శివ మీరు చేసేదానిలో మీరు 100% మీరు ఏం అడగదలుచుకున్నారు అంటే, ఈ ట్యాంక్ బండ్ పైన ఆ కొన నుంచి ఈ కొన వరకు ఈ 1.5 కిలోమీటర్ ఏదైతే ఉందో, ఇందులో లేడీస్ కోసం ఒక చిన్న బాత్రూమ్ లెట్రిన్ కట్టియమని అడిగిన. ఆమె మేడం 100% బాబు నేను మనుషులను పంపిస్తా, వాళ్ళకి ల్యాండ్ చూపిస్తావా అని అడిగింది. ఇప్పుడు మన కట్టమైదమ్మ టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు. ఇక్కడ పక్కనే ఒక చిన్న ఎంత ఒక 10-12 సెంట్, అంటే ఒక 20 గజాలు కూడా అవసరం లేదు, ఒక 10-12 గజాలు అయితే మస్తు అవుతుంది. 10 గజాలైనా చాలా పెద్దగా, ఒక 2 బాత్రూమ్లు, ఒక మగపిల్లలకి అంటే మూత్రశాల కట్టియవచ్చు. దానికి బోరు ఇక్కడ కింద వేసుకొని కూడా ఆ బోరుతో వాటర్ తీసుకొని దానిపైన, అంటే దీనిపైన ప్రజలను చూస్తూ ఇది చేసుకుంటూ మాకు ఒక జీవన ఉపాధి, మా భార్య చేసే పనికి కొన్ని వందల మందికి ఈ పర్యాటకులకి మేమున్నాము, మీరు ఎవరు భయపడద్దు అనే ఒక చిన్న సందేశం మేడం చెప్తే, మేడం కూడా సరే బాబు మీరు తీసుకునే నిర్ణయం బాగుంది, ముఖ్యంగా మీరు అన్నిటికంటే గొప్పది ఈ మూత్రశాల అడిగితే మాకు చాలా మంచిగా అనిపించింది అని చెప్పింది. ఇంకా పిల్లలకి పై చదువులకు డబ్బులు, చదువులకు ఏదైతే అవసరం వస్తుందో నా నంబర్ మీరు పెట్టుకోండి, మీరు 100% మేము హెల్ప్ చేస్తాం బాబు అని వాళ్ళ పిఏతో రాపించింది రేపు. అంతే సార్, ఇదంతా కారణం రేవంత్ రెడ్డి గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.